ఏపీ లిక్కర్ స్కామ్ డొంక కదులుతోంది. ఈ కేసులో 11 కోట్ల నగదును సీజ్ చేయడం సంచలనంగా మారింది. మరోవైపు కీలక నిందితుడిగా ఉన్న వరుణ్ ను సిట్ ప్రశ్నించింది. ఈ క్రమంలో సిట్ తదుపరి చర్య ఏంటి అన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు హైదరాబాద్ శివారుల్లోని ఫామ్ హౌస్ లో దొరికిన 11 కోట్ల వ్యవహారంపై పూర్తి వివరాలు కావాలని ఏపీ సిట్ ను కోరింది. ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం. $11 కోట్లు సీజ్ చేసిన సిట్. నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు. సిట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. శంషాబాద్ కాచారంలోని ఫామ్ హౌస్ లో నిందితులు దాచిన 11 కోట్ల రూపాయలను సిట్ సీజ్ చేసింది. కేసులో A40గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ లో సిట్ తనిఖీలు చేసింది. రాజకేశరెడ్డి ఆదేశాలతోనే డబ్బు దాచినట్లు నిందితులు వరుణ్, చాణక్య అంగీకరించారు. దొరికిన నగదుతో పాటు వరుణ్ ను విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. ఇక లిక్కర్ స్కామ్ లో నగదు తరలింపు, డంప్ లో కీలకంగా వ్యవహరించిన వరుణ్ ను సిట్ ప్రశ్నించింది. లిక్కర్ స్కామ్ లో ఎవరి పాత్ర ఏంటి? కేసు నమోదవ్వగానే ఎవరు ఎక్కడ దాక్కున్నారు? విదేశాలకు ఎవరు తరలించారు? ఆశ్రయం ఎవరు కల్పించారు అంటూ సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. అలాగే రాజకేశరెడ్డి గ్యాంగ్ లో పరారీలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి, అవినాష్ రెడ్డి, సైమన్, బొల్లారం శివకుమార్, రాజీవ్ ప్రతాప్, బెహ్రాన్ పాత్రలపై వరుణ్ ను సిట్ ప్రశ్నించింది. లిక్కర్ స్కామ్ లో ఎవరెవరు ఎక్కడెక్కడ కలిశారని సిట్ ప్రశ్నలు సంధించింది. ఇంకా ఎక్కడెక్కడ డబ్బులు డంప్ చేశారు, ఎంత మొత్తంలో డంప్ చేశారు అనే కోణంలో విచారించారు. వరుణ్ నుంచి సిట్ కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే సీజ్ చేసిన డబ్బుతో తనకు సంబంధం లేదని రాజకేశరెడ్డి ఏసీబీ కోర్టులో అఫిడవిట్ వేశారు. సిట్ అసత్య ఆరోపణలు చేస్తోందన్నారు. తనకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు సిట్ ప్రయత్నిస్తోందని రాజకేశరెడ్డి ఆరోపించారు. ఇదే సమయంలో సీజ్ చేసిన నగదుపై ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది సిట్. నగదును కోర్టు ఆధీనంలోకి తీసుకోవాలని, లేదంటే ఎఫ్డీ ఖాతాలో వేయాలని సిట్ అధికారులు కోరారు. మరోవైపు ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలన్న రాజకేశరెడ్డి పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది.